అసెంబ్లీ సమావేశాలు సురువుగానే మొదలు ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టం చేస్తారట. అటెనక సిక్కి బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచే బిల్లు పెట్టి తీర్మానం చేస్తారట. అటెనక సిక్కి పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు బడ్జెట్ ప్రవేశపెడతాడట. అయ్యా సీఎం రేవంత్ సారు ఆమ్దాని ఉన్న రాష్ట్రాన్ని అప్పుడు మాజీ సీఎం కేసీఆర్ సారు అప్పుల కుప్ప చేస్తే మీరు ఏలుబడిలకు వచ్చి ఏడాదిన్నర కాకపాయే అన్ని అలవిగాని హామీలు ఇస్తిరి, అధికారంలోకి వస్తిరి. ఇప్పటికీ ఎల్లయ్య గొంగడి ఏడుందంటే ఏసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు పాలనగిరి నడపబడితిరి. ఏలుబడిలకు వచ్చి ఇన్ని దినాలైనా కానీ పథకాలు అమలు చేసేది లేదా? ఎన్నికల ముంగడ చెప్పిన దానికి మీరు ఇప్పుడు అధికారంలో ఉండి నడిపిస్తున్న దానికి దునియా ఆస్మాన్ ఫరాక్ ఉన్నది. అయినా ఏఐ నగరాలు, స్మార్ట్ సిటీలు, ఫ్యూచర్ సిటీలు ప్రజలు ఏమన్నా అడిగినరా? నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి. పల్లెల్లో తాగేదందుకు నీళ్లు లేక ప్రజలు దాహం దాహం అని అల్లాడుతుండ్రు. ఏ ఊళ్ళో చూసినా కరువు తాండవం చేస్తున్నది. మీరు అమలు చేస్తామన్న పథకాలు ఎట్లాగో అమలు చేయకుండా ఆలస్యం చేస్తున్నారు. ఆఖరికి నీళ్లు కూడా ఇయ్యకుండా రైతులను ప్రజలను గోసపెట్టుడేంది? ఎద్దేడిచిన వ్యవసము రైతు కలకల అన్న కాంగ్రెస్ రాజ్యం ఎన్నటికీ పోగుపోయాయి.